హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ టాక్స్. ఇదైతే మన జార్జియన్ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్. నేను వీడియోస్ పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 month అయింది కదా, ఇండియా వెళ్ళాను. సో యాజ్ యూజువల్గా చాలా బిజీ అయిపోయి వీడియోస్ పోస్ట్ చేయలేదన్నమాట. ఈ జార్జియా సిరీస్ బిఫోర్ ఎపిసోడ్స్ మీరు చూడకపోయి ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి అవి కూడా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 8 అవుతుందన్నమాట. మేము కొంచెం లేట్ అయిపోయింది, అయినా కూడా మా డ్రైవర్ చాలా మంచోడు, అందుకే తిప్పడానికి సరే ఇంకా తిప్పుతాను, మీరు ఎప్పటి వరకు తిరిగితే అప్పటి వరకు అని చెప్పేసి అన్నాడు. ఈ రోజు అయితే మా ఐటినరీలో కేబుల్ కార్ రైడ్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడైతే మేము కేబుల్ కార్ రైడ్ ఎక్కడానికి వచ్చేసాము. లెట్స్ గో. మీరు నా లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, నేను ఓన్లీ ఈవినింగ్ చర్చ్ విజిట్ చేశాము, అక్కడి వరకే పెట్టాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నెక్స్ట్ ఎపిసోడ్లో పెడతానని చెప్పాను. సో ఇందులో అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుందో చెప్పాను కదా, అప్పటి నుంచి నెక్స్ట్ డే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళినంత వరకు కూడా మొత్తం కవర్ చేశాను. అది క్వశ్చన్. I can't see. I'm not able to. Right? Wait, when? Sanvi too. Sanvi. Okay. Hey. Hey, please say. Wow. We are in the air. మనం టూర్ బుకింగ్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం అన్ని ఐటినరీస్లో కూడా ఈ కేబుల్ కార్ రైడ్ ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. ఒకవేళ ఏ బుకింగ్స్ లేకుండా నార్మల్గా వద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇదైతే పెద్ద కాస్ట్లీ ఏం కాదు. మన ఇండియన్ రూపీస్లో జస్ట్ వన్ సైడ్ 62 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఇప్పుడైతే మేము మదర్ ఆఫ్ జార్జియా అనే ఒక స్టాచ్యూని చూడడానికి వచ్చాము. ఇది ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్ వీడియోస్లో చూపించాను కింద నుంచి, దాన్నే పైకి వచ్చి చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. మేము ఆల్రెడీ కిందన డిన్నర్ చేసేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఎంత లేట్ అయినా రిలాక్స్డ్గా తిరగచ్చు అని చెప్పేసి. ఇది బతూమి అనే ప్లేస్ లో ఉంది. యాక్చువల్లీ విచ్ సైడ్ ఆఫ్ జార్జియా కీర్తి? వెస్ట్. నా వైపు వెస్ట్. బతూమి వెస్ట్ సైడ్ ఆఫ్ జార్జియాలో ఉంది. మా ఐటినరీలో అది లేదనమాట, ఎందుకంటే అది చాలా దూరం. లైక్ టిబ్లిసి, గుడారి ఇవన్నీ కొంచెం దగ్గరలో, అది మాత్రం చాలా దూరం, అందుకే మా ఐటినరీలో అయితే లేదు. అండ్ ఇప్పుడైతే మేము కేబుల్ కార్ రైడ్లో పైకి వచ్చాం కదా, ఇక్కడ యాక్చువల్లీ మదర్ ఆఫ్ జార్జియాది స్టాచ్యూ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్తున్నాం. లెట్స్ గో. లేడీస్కి షాపింగ్కి అయితే మాత్రం చాలా ఉన్నాయి. బ్యాగ్స్, బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్ సెట్స్ అవన్నీ కూడా ఏది తీసుకోవాలన్నా నేను ఎప్పుడు చెప్పినట్టే కొంచెం బార్గెన్ చేసి మనం తీసుకోవాలన్నమాట. కానీ కొంచెం ప్రైజెస్ ఎక్కువలాగే నాకు అనిపించాయి. బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. చూడండి తీసుకున్నాను. హాయ్ రాజీ, కేబుల్ కార్ రైడ్ ఎలా ఉంది? కేబుల్ కార్ రైడ్ వాజ్ ఆసమ్. బట్ ద థింగ్ ఏంటంటే మదర్ ఆఫ్ జార్జియా దూరపు కొండలు నున్నపు అని ఒక సామెత ఉన్నట్టు దూరం నుంచే బాగుంటుంది, దగ్గర నుంచి అట్లీస్ట్ ఎక్కువ స్పేస్ కూడా లేదనమాట ఆ స్టాచ్యూని చూడడానికి. సో వెళ్ళి నాకు ఏం కనిపించలేదు, ఓన్లీ కింద ఉండేటప్పుడు ఆ కేబుల్ కార్ రైడ్లో వచ్చినప్పుడు మాత్రమే కనిపించింది అంతే. బట్ ఇంత కేబుల్ కార్ రైడ్లో వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళేది ఉంది కాబట్టి అది ఏదో నేను వాక్ చేసుకొని వచ్చి చూసేయండి. కానీ ఇక్కడ షాపింగ్కి బ్రేస్లెట్స్ అవి అయితే చాలా బాగున్నాయి.
ఇప్పుడు నేను చెప్పినట్టు మదర్ ఆఫ్ జార్జియా స్టాచ్యూ అయితే కింద నుంచి చూడడానికే బాగుంది. నార్మల్గా టాల్గా ఉన్నవన్నీ మనం దూరం నుంచి చూస్తేనే కదా బాగుంటుంది. దగ్గరికి వెళ్ళిపోతే మనం హెడ్ అంత పైకెత్తి కూడా సరిగ్గా చూడలేము. కానీ వీళ్ళు ఈ స్టాచ్యూని చూడడానికి అంత కేబుల్ కార్ రైడ్లో వస్తున్నారు అని అంటే మేబీ మేము స్పేస్ ఉంటుందేమో అనుకున్నాము చూడడానికి, కానీ అదేం లేదనమాట, మాకేం కనిపించలేదు. ఇంకో షాకింగ్ ఏంటి అంటే మేము వెళ్ళేటప్పుడు కేబుల్ కార్ రైడ్లో వెళ్ళట్లేదంట, అది పైకి వెళ్ళిన తర్వాత తెలిసింది. తక్కువే వెళ్ళిపోవచ్చు, కానీ మా అలెక్స్ ఏం చెప్పాడు అని అంటే మీరు ఇలా స్టెప్స్ దిక్కొని కొండంత దిక్కొని వెళ్తున్నప్పుడే మధ్యలో ఈ సిటీ టూర్లో కవర్ అయ్యే 5 ప్లేసెస్ నేను చూపిస్తాను అని అన్నారు. ఇప్పుడైతే మేము వచ్చేటప్పుడు కేబుల్ కార్లో వచ్చాము, వెళ్తున్నప్పుడు స్టెప్స్తో వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే వెళ్తున్నప్పుడు మధ్యలో మాకు 4 పాయింట్స్ ఉన్నాయి చూడడానికి. ఒకటి ఈ నారికల ఫోర్ట్, ఇంకొకటి మేడన్. చూద్దాం పద చూద్దాం. ఇలా లోపల నుంచి ఇప్పుడు ఈ చేతి లోపల నుంచి ఇలా లోపల నుంచి కొట్టు, లోపల నుంచి ఫస్ట్ కొండంతా దిగి వెళ్ళాలి అంటే దేవుడో ఇప్పుడు ఈ కొండంతా దిగి ఎలా వెళ్ళాలి అని అనుకున్నాం, కానీ ఎక్కడమైతే కష్టం కానీ దిగడం ఈజీయే కదా. సో వస్తున్నప్పుడు కొన్ని ప్లేసెస్ కొన్ని వ్యూ పాయింట్స్ చూసాము, కానీ ఆ చీకట్లో అంతగా ఏం కనిపించలేదు అనమాట. ఇప్పుడైతే మేము కిందకు వచ్చేసాము. అక్కడ చూడండి లాక్స్ అన్ని మొత్తం ఏంటంటే వీటి స్టోరీ. నార్మల్గా ఎవరైనా అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి అని వాళ్ళు లవ్ చేసుకుంటున్నప్పుడే వచ్చి ఒక లాక్ ఇద్దరు చేసి లాక్ చేసేస్తారనమాట ఫర్ ఎ స్ట్రాంగ్ రిలేషన్షిప్. సో లవ్ బ్రిడ్జ్ ఇది. ఈ ప్లేస్ లైక్ సల్ఫర్ డిస్ట్రిక్ట్ అని కూడా అంటారు. సో దట్ సల్ఫర్ ఇస్ గుడ్ ఫర్ స్కిన్ అండ్ ఆల్ కదా. సో ఇక్కడ కొన్ని ఏరియాస్లో అంటే టైం ఉంటే ఇంకా ఒక సల్ఫర్ బాత్ కానీ ఏదో రూమ్ తీసుకొని అక్కడ బాత్ కానీ లేదా మసాజ్ కానీ, సో అవన్నీ కూడా ఫేమస్ అంటారు ఏరియా సల్ఫర్ డిస్ట్రిక్ట్. మాట్లాడాం కదా వచ్చింది సల్ఫర్ బాత్ వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ ఫేమస్ అండి. సల్ఫర్ ఇక్కడ సల్ఫర్ ఎక్కువ అని చెప్పాను కదా. సో డైరెక్ట్ గా ఈ లోపల రూమ్ తీసుకొని జస్ట్ వాటర్ ట్యాప్ ఓపెన్ చేసుకొని నువ్వు స్నానం చేయడం అంతే. ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్, పొమోగ్రానైట్. చాలా బాగుంది. అలాగే కంప్లీట్ చేయి. I'll take it. దీనికన్నా ఇక్కడ ఫేమస్ కదా పొమోగ్రానైట్. జార్జియాలో పొమోగ్రానైట్ చాలా ఫేమస్ అన్నమాట. మనకి ఎక్కడికక్కడే ఇలాంటి చిన్న పొమోగ్రానైట్ జ్యూస్ స్టాల్స్ అనేవి కనిపిస్తాయి. మన ముందే ఫ్రెష్ జ్యూస్ వాళ్ళు ఇస్తారు, ఎలాంటి మిక్సింగ్స్ ఏమీ ఉండవు అనమాట. చక్కగా కట్ చేసి ఆ మిషన్లో పెట్టి ప్రెస్ చేసి ఆ లిక్విడ్ ఇస్తారు. టేస్ట్ అది చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత మేము ఒక ఫుడ్ స్ట్రీట్ చూడ్డానికి వెళ్ళాము. ఈ స్ట్రీట్లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ప్రతి రెస్టారెంట్ దగ్గర హుక్కా అయితే కామన్గా ఉంది. అండ్ లిక్కర్ కూడా మనకు చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ వీళ్ళ మెనూస్లో మెయిన్గా ఉండేవి పిజ్జా, పాస్తా అండ్ బర్గర్స్ అన్నమాట. అండ్ వెజ్ ఆప్షన్స్ అయితే తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ప్రైజెస్ అయితే మాత్రం అన్ని చోట్ల ఈ పిజ్జా, పాస్తా, బర్గర్స్ అయితే చాలా రీజనబుల్గానే ఉంటాయి. ఇక్కడికి న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ లేదా ఫ్రెండ్స్తో కానీ వస్తే ఈ స్ట్రీట్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ దాని తర్వాత అయితే మీకు ఒక బ్రిడ్జ్ చూపించాను లాస్ట్ వీడియోలో, అక్కడికే ఇప్పుడు మేము వెళ్తున్నాము ఇవన్నీ క్రాస్ చేసుకొని. ఈ లైట్ కూడా ఉంది, ఈ లైట్ కూడా ఉంది పక్కన.
met somebody. Chito gorito, chito maragalito da. Chito gorito, chito maragalito da. ఫైవ్ అంట బ్రేస్లెట్ ఓకే నైస్ ఫోన్ ఇవ్వండి అదా Considered one of the highest church in Eastern Europe. one of the highest church. Hello everyone. So today is my last day in Georgia. మేము ఎయిర్పోర్ట్ మాకు ఫ్లైట్ 3 o'clock అనమాట. సో దానికన్నా ముందు ఈ ఒక్క ప్లేస్ మేము చూడలేదు. సో అది కవర్ చేసుకొని మేము రిటర్న్ వెళ్తున్నాం. అండ్ దిస్ ఈస్ కాల్డ్ హోలీ ట్రినిటీ చర్చ్ అనమాట. అండ్ దిస్ ఈస్ ద న్యూ జనరేషన్ చర్చ్. 2003లో ఇది వచ్చింది. అండ్ కంప్లీట్ ఈస్ట్ యూరోప్ మొత్తానికి కూడా దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ చర్చ్. నో కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్. ఇట్స్ నాట్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ హైయెస్ట్ లార్జెస్ట్ ఆర్థోడాక్స్ చర్చ్ ఇన్ ఈస్టర్న్ యూరోప్ అదని సార్ మనం బయట నుండి చూసాం కదా ఆల్మోస్ట్ లైక్ డిజ్నీ ల్యాండ్ లైక్ This golden Roomba using 18 kilogram gold. ఓకే 18 కిలోగ్రామ్ గోల్డ్. ఇది హైయెస్ట్ చర్చ్ ఇన్ ఈస్ట్ యూరోప్. అండ్ నార్మల్గా ఇదంతా ఉంది కదా, మన సిటీలో ఎక్కడున్నా కూడా ఈ చర్చ్ నైట్ టైం చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ లైటింగ్స్, ఒక డిస్నీ ల్యాండ్ లాగా కనిపిస్తుంది అనమాట బయట నుంచి. కానీ మాకు నిన్న నైట్ రావడానికి కుదరక మార్నింగ్ వచ్చింది. They are living Azerbaijan as an ethnos, Azerbaijan ethnos. బ్యూటిఫుల్ కదా. జార్జియా మొత్తం కూడా ఫొటోస్ చాలా బాగా వచ్చాయన్నమాట. ఇక్కడైతే నేను ఈ ప్లేస్లో ఫొటోస్ ఎలా వచ్చాయో పెట్టాను. కొన్ని మూవీస్ చూస్తే అబ్బా భలే ఉంది కదా లొకేషన్ అన్న లొకేషన్స్ నేను వెళ్ళానంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫొటోస్ అన్నీ చాలా బాగా వచ్చాయి. సో నేను చెప్పినట్టుగా దిస్ ఈజ్ అవర్ లాస్ట్ డే ఇన్ జార్జియా. మేము లాస్ట్ ప్లేస్ కూడా విజిట్ చేసేసాము. ఇంకైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతామన్నమాట. నేను మొత్తం డే 1, డే 2, డే 3, డే 4 వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. మీరు కనుక చూడకపోతే అవి కూడా చూసేయండి. నేనైతే చాలా క్లియర్గా మీకు అన్నీ చూపించానని అనుకుంటున్నాను. నాతో పాటు మిమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని నేను ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. అండ్ నా కమింగ్ వీడియోస్లో నేను ఈ ట్రిప్ ఐటినరీ గురించి, హోటల్ బుకింగ్స్ గురించి, అలాగే మాకైన బడ్జెట్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మేబీ మీకు యూజ్ అవ్వచ్చు. అండ్ అలాగే నా ఛానల్లో చాలా ట్రావెలింగ్ వీడియోస్ ఉన్నాయి, ఇకపై కూడా వస్తూనే ఉంటాయి. మీరు నా వీడియోస్ కానీ, మీకు నా వీడియోస్ కానీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. సో అందరు రెడీయా? బాయ్ బాయ్. Bye bye Georgia. రాజీ బాయ్ 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 జగ్. రాజు కనిపించట్లేదు. బాయ్. హెడింగ్ టు ఎయిర్పోర్ట్. చలేస్తుంది. పట్టుకో ఒకసారి. టైమ్ టు బోర్డ్. చెప్పండి.